వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎడిషన్. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ నేత ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు, అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషారెడ్డి గారు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య గారు, విశ్లేషకులు గంటా చక్రపాణి గారు మొత్తానికి ఛాంపియన్షిప్ ట్రోఫీ, సీమాంధ్ర ఛాంపియన్షిప్ ట్రోఫీని వైఎస్ఆర్సీపీకి రెండు పార్టీలు కట్టబెట్టినట్టున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ సస్పెన్షన్ చేయడం ద్వారా అట్లా అనుకోవచ్చా? అది నేను ఇప్పటికైతే అది ఛాంపియన్షిప్ ట్రోఫీ వాళ్ళకి పోయిందని అనుకోవట్లేదు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన శక్తి వంచన లేకుండా ట్రోఫీ తన దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చివరి బంతులు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఇది ఎన్ని చివరి బంతులు ఉంటాయో తెలియదు. మనం ఒకసారి అనుకున్నట్టున్నాం అంటే ఇది బంతి లేని ఆట ఆడుతున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. క్రికెట్ అయితే ఒక టీం ఉంటుంది, ఒక 12 మందో 15 మందో 20 మందో ప్రేక్షకులు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఆయన కుస్తీ పోటీలో దిగినాడు. ఇప్పుడు కుస్తీ పోటీలో దిగి అందరినీ నాకౌట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నేను అనుకోవడము అంటే నిజానికి ఒక ఇర్రేషనల్ డిమాండ్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందేమని కూడా నాకు అనిపిస్తూ ఉంది. వారు నేను ఇచ్చినటువంటి లేఖలో చాలా ఆశ్చర్యం, చిన్నపిల్లోడిని 5వ తరగతి చదివే పిల్లవాడిని అడిగితే కూడా చర్చ తర్వాత ఓటింగ్ ఉంటుందా, ఓటింగ్ తర్వాత చర్చ ఉంటుందా అంటే చర్చ వినకుండానే, చర్చ జరపకుండానే, బిల్లు మీద మాట్లాడకుండానే ముందే మేము మా ఓటింగ్ని పెడతాము అని అనడం అనేది చాలా అప్రజాస్వామిక నియంతృత్వ ధోరణిగా కనబడతా ఉంది. అంటే మీడియా సరిగ్గా పట్టించుకోవట్లేదు. 2 శిబిరాలుగా మీడియా వెళ్ళిపోవడం వల్ల అది కూడా జస్టిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైనా సరే తెలంగాణ వద్దనేటువంటి వాళ్ళను కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అటువంటి ప్రివిలేజ్ అనేటువంటిది శాసనసభ కల్పించింది. వాళ్ళ పార్టీ ఒపీనియన్ కావచ్చు, వ్యక్తిగతమైన ఒపీనియన్ కావచ్చు, ప్రజల ఒపీనియన్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలు కావచ్చు, అసలు బిల్లును మొత్తానికే వ్యతిరేకిస్తామని చెప్పడం కావచ్చు, ఇవన్నీ చెప్పొచ్చు. ఎప్పుడు చెప్తారు? మీరు చర్చ జరుగుతూనే చెప్తారు. చర్చ జరగకుండా చెప్పేటువంటి అవకాశం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం డిమాండ్ పెట్టింది? అసలు చర్చ లేకుండా ముందు ఓటింగ్ పెట్టి ఓటింగ్ తర్వాత చర్చ పెట్టాలి. బిల్లు అవసరమా లేదన్న దాని మీద ఓటింగ్. అవునండి, బిల్లు అవసరం లేకపోతే నువ్వు చర్చించడం ఎందుకు? బిల్లు అవసరం లేదు అని శాసనసభ తీర్మానం చేసిన తర్వాత వెర్ ఇస్ ద గ్రౌండ్ ఫర్ డిస్కషన్? అసలు చర్చ అక్కర్లేదు కదా. అంటే ఒక హేతుబద్ధత లేనటువంటి, కనీసమైనటువంటి ఇది లేనటువంటి, బేసిస్ ఇది లేనటువంటి ఒక డిమాండ్ను పట్టుకొచ్చి శాసనసభను ఇష్టం వచ్చినట్టుగా వాడుకునేటువంటి పద్ధతి అన్ని పార్టీలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి హిమ్సెల్ఫ్ ఒక వారం 10 రోజులు 15 రోజులు నిజానికి సీమాంధ్రకి ఎంత అవకాశం ఉండింది అని అంటే అది మీరు ఒప్పుకోకపోండి. కానీ మీకున్నటువంటి 4400 అభ్యంతరాలు ఉన్నాయని ఎవరో చెప్పినట్టున్నారు. నేను రాత్రి స్క్రోలింగ్లో చూసినాను. అంటే అలా మొత్తం పదాలు ఎన్ని ఉన్నాయని లెక్క పెడితే బహుశా పదాలు లేనట్టున్నాయి ఆ బిల్లులో. బిల్లు అనేది చిన్న బిల్లు అది. దానిలో 4400 అభ్యంతరాలను వీళ్ళు తవ్వి తీసినప్పుడు, మీకు 40 రోజుల టైం ఇచ్చినప్పుడు రోజుకు 100 అభ్యంతరాలైనా మీరు చెప్పొచ్చు కదా. అట్లా చెప్పకుండా మొత్తం కాలయాపన చేసి బిల్లు రాకుండా అడ్డుకొని 15 రోజులు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సతీష్ గారు. 1 మంత్ తర్వాత బిల్లు మీ చేతికి వచ్చిన 1 మంత్ తర్వాత మీరు డిస్కషన్ టేకప్ చేసినారు. చేసి ఏం చేస్తున్నారు? నిన్న చరణంగా ఏందేందో చెప్తున్నాడు ఆయన, బట్టి వసంత కుమార్ గారు. ఆరోపణలు ప్రత్యారోపణలకు వేదిక అవుతున్నది తప్ప ఆ బిల్లులో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అంశాల గురించి కానీ, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల గురించి కానీ, ప్రాంతానికి కావలసినటువంటి అంశాల గురించి కానీ, లేదా ఆర్గ్యుమెంట్ని డిఫీట్ చేసేటువంటి అంశాల గురించి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మంత్రులుగా ఉన్న వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఒక రాజకీయ దీంతో మాట్లాడుతున్నారు. అన్నట్టుగా ఈ మొత్తం వాదనంతా కూడా ఇవాళ శాసనసభ 40 రోజుల పాటు జరిగేటువంటి చర్చ మొత్తాన్ని కూడా 4 రాజకీయ పార్టీలు వాళ్ళ అధికార బలాబలాల ప్రదర్శన కోసం, మీరన్నట్టుగా ఛాంపియన్షిప్ ట్రోఫీ కోసమే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ప్రజల దృష్టి ఎన్నికల మీద చర్చ, బిల్లు పూర్తిగా ఎన్నికల మీద అండి. నిజంగా 2 ఇంపార్టెంట్ అంశాలు నేను చెప్పదలుచుకున్నా. అన్ని పార్టీల పరిస్థితి 2018 ఇంకో 2 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అందరూ కూడా వల్ల మనకు బయటికి కనబడుతుంది. వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు, వాదిస్తున్నారు, ఏమంటారు దాన్ని ఖండిస్తున్నారు, త్రోసిపుచ్చుతున్నారు అని రాస్తుంటారు. కానీ వీళ్ళంతా దృష్టి అంతా 2014 ఎన్నికల మీద ఉంది. 2 నెలల తర్వాత ఏం జరుగుతుంది దాని మీద ఉంది. రెండవది, ఒకవేళ నిజంగానే ఓటింగ్ పెడితే అంటున్నారు కదా, కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అసలే తెలంగాణ ప్రాంతంలో అసలే బలం లేని వాళ్ళు చెప్తున్నారు. రేపు ఓటింగ్ పెట్టమనండి, మీ పరిస్థితి ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమవుతుంది ఓటింగ్ పెడితే? లేదా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఓవరాల్గా ఏమవుతుంది? పార్టీ ఎప్పుడైనా సరే ఓటింగ్ అనేది ఉన్నప్పుడు విప్ ఉంటుందండి. చాలా మంది చాలా ఆర్గ్యూ చేస్తున్నారు, పార్టీగతంగా చేయాలి. ఎప్పుడైనా సరే జడ్జిమెంట్ అనేటువంటిది విప్ ఇచ్చి చేయాల్సి వస్తుంది. ఇవాళ ఎవరు డిమాండ్ చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు పోతున్నటువంటి వాళ్ళు, ఇక్కడ మంత్రులుగా రాజ్యాంగ పొజిషన్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది చర్చ అనేది కేవలం ఎన్నికల దృష్టితో జరుగుతుంది.
ఛాంపియన్షిప్ మీరు అన్నట్టుగా రేపటి ఎన్నికల్లో ఎవరు హీరో అవుతారు ఇక్కడ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు హీరో అవుతారు అనే దానికోసం ఈ చర్చ అంతా జరుగుతుంది. శేషారెడ్డి గారు, ఇదంతా ఛాంపియన్షిప్ కోసం జరుగుతున్నటువంటి అంశమే. సో మీరు నిన్నటి వరకు ఆలోచించింది కూడా వైసీపీని సస్పెన్షన్ చేయడానికి ఉపేక్షించింది కూడా అందుకోసమే, చివరికి ఇంకా మరో మార్గం లేక చేశారనేటువంటిది వస్తుంది. అది ఎంతవరకు నిజం? అంటే వైఎస్ఆర్సీపీ అల్లరి చేయడం కూడా అందుకోసమే సస్పెన్షన్. సోదరుడు చెప్పేదంటే నిజాలు కూడా ఉన్నాయి. నిజాలు కూడా రాష్ట్ర విభజన కూడా రాజకీయం కోసం ఓట్ల కోసం చేస్తున్న విషయాన్ని కూడా సోదరుడు ఒప్పుకో తీరాలి. లేదా 60 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం ఇప్పుడే ఎందుకు చేయాలి అనే విషయాన్ని కూడా ఆలోచించినట్లయితే తప్పనిసరిగా ఈవేళ ఈ కేవలం ఏంటంటే ఈ విభజన కూడా రాజకీయ ఉద్దేశంతో అంటే ఇప్పుడు ఎందుకు ఇప్పటికైనా దురదృష్టం కొద్దీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో ఈవేళ మనకు ఉన్నది రాజకీయ నాయకులు ఉన్నారు. వీ హ్యావ్ ఎ పొలిటీషియన్, వీ డోంట్ హ్యావ్ ఎ స్టేట్స్ మ్యాన్. A politician think about only always next election. Okay. A statesman think about next generation. Okay. But దురదృష్టం కొద్దీ మనకు ఉన్న వాళ్ళు 100% పార్టీలోనూ ఉన్నారు లేదు, అన్ని పార్టీలు చెప్తున్నారు. నేను ఒక పార్టీని చెప్పట్లేదు, ఒక పార్టీ గురించి నేను చెప్పట్లేదు. సో ఎప్పుడైతే దురదృష్టం కొద్దీ రాజకీయ నాయకుడికి రాజకీయాలకు వచ్చిందో ఎలక్షన్ ఓసారి ఎలక్షన్ నెగ్గిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ చూస్తున్నాడు. సో అటువంటి దురదృష్టమైనటువంటి ఈ సాంప్రదాయ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఈవేళ ఇన్ని సంవత్సరాలు మనం అభివృద్ధి చెందకపోవడం కారణం అదొకటి. ఇక రెండవది, చర్చ విషయంలో నేను ఫస్ట్ నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్న వ్యక్తిగతంగా కానివ్వండి, ఇంజనీర్ తప్పనిసరిగా చర్చ జరుగుతారు. చర్చ ఎందుకు జరగాలి? సో అనుకోని పరిస్థితుల్లో ఏ కారణాలైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్ వచ్చినప్పుడు ఆ బిల్లును చర్చించిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ చర్చ ఎందుకోసం? అది కేవలం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 3 ప్రకారం పూర్తి అధికారులే ఉన్నప్పటికీ కూడా ఈ చర్చ వల్ల జరిగేటటువంటి లాభాలు నష్టాలు దీని మీద పూర్తిగా విశ్లేషించవలసిన బాధ్యత ఉంది. ఎక్కడో పార్లమెంట్లో కూర్చోండి పార్లమెంట్ సభ్యులకి అవన్నీ తెలియవు కాబట్టి అక్కడ ఆ పార్లమెంట్లో ఓటు వేసే ముందు ఈ చట్టాన్ని బిల్లును చట్టంగా చేసే ముందు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి వీళ్ళకి అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం స్పష్టంగా తెలుసుకుని అప్పుడు దే వుడ్ టేక్ ఏ ఒపీనియన్. ఈవేళ ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినా కానీ ఆ బిల్లు పాస్ అవ్వాలంటే పార్లమెంట్ సభ్యులకు కూడా ఆలోచనగానే ఉంటుంది కదా. రైట్. సో వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి మరొకరు కానివ్వండి. సో తప్పనిసరిగా ఈ చర్చను ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నారు, బిల్లు మీద చర్చించండి, సభలో ప్రతిపాదించండి, సో మన అభిప్రాయాలు తెలియచేయండి. పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా గుడ్డు చర్చకి సజావుగా సాగించడానికి నెల తీసుకున్నారు టైం చెబుతూనే ఉన్నారు. కానీ సరే కొన్ని విషయాలు తెలియదే ఉంది, కొన్ని విషయాలు కారణం కావచ్చు, కొన్ని అడ్డగులు కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇవాళ ఎవ్రీబడి ట్రైయింగ్ సీమాంధ్రంలో మేము హీరో కావాలి అనే ఆలోచనతో ఉన్న విషయం కూడా వాస్తవం. అది కిరణ్ కుమార్ రెడ్డి గారితో సహా ఎవరే కిరణ్ కుమార్ రెడ్డి గారితో అంటే నేను ఆ విషయంలో కొంచెం పూర్తిగా అభిప్రాయించదంటే చెప్పనివ్వండి. ఇప్పుడు కూడా కదండి, ఒక చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఒక జగన్ గారు అది కోసం చేస్తున్నాడు. ఈయన అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పదవి కూడా వదులుకోవాలని సిద్ధపడిన వ్యక్తిని మనం ఆ విధంగా అంటే మాత్రం పొరపాటు. ఆయన అభిప్రాయం చెప్తున్నాడు, అది తప్ప రేటర్ విషయం ఇట్ ఈస్ డజంట్ మ్యాటర్. నేను అడిగేది ఏంటంటే అభిప్రాయం స్పష్టంగా పదవిని కూడా త్యాగం చేయడానికి ముందుకు వచ్చి త్యాగం చేస్తూ అభిప్రాయం చెప్తాను. అందుకని గొప్పతనం అని చెప్పండి. ఒక్కొక్కసారి ఇంకొక పదవి కోసం ఉన్న పదవిని త్యాగం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మనం అలా సార్ ఇంతకంటే అత్యుత్తమ పదవి ఏంటి రాష్ట్రంలో చెప్పండి, ఎందుకంటే అత్యుత్తమ పదవి ఏంటి? ఇవన్నీ చేసేది కూడా కేవలం ఆ పదవి కోసమే కదా. శేషారెడ్డి గారు ఒకసారి 3 నెలలు త్యాగం చేస్తే 5 సంవత్సరాలు కూడా రావచ్చు, లాటరీ లాగా. ముఖ్యమంత్రి గారికి ఢిల్లీకి పిలవకుండానే ఈ ఒపీనియన్ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంట్. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏం తెలియకుండానే డెసిషన్ తీసుకున్నదా? వచ్చిన తర్వాత మళ్ళీ స్టేట్ సీఎం గా అపోజ్ చేయాల్సిన బాధ్యత కాదండి, ధర్మం కాదు. వెరీ క్లియర్లీ 222 పేజీల రిపోర్ట్ పంపడం జరిగింది. ఆయన ఆ నిజంగా బయట అయిన తర్వాతనే కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నది. అంటే దే ట్రైడ్ దేర్ లెవెల్. డిప్యూటీ సీఎం గారిని బొత్స గారిని పిలిచి ఒపీనియన్ యూపీఏ గవర్నమెంట్ ఒక ఒపీనియన్ చెప్పిన తర్వాత
మళ్ళీ ఇక్కడ వచ్చిన సార్, తర్వాత ఒక opposition విషయాన్ని ధర్మం వాళ్ళు అడిగినప్పుడు అలా కాదు సార్, వాళ్ళు అడిగిన ఒక్క విషయం, వాళ్ళు అడిగినప్పుడు చాలా స్పష్టంగా కిరణ్ కుమార్ ఫస్ట్ నుంచి కూడా Okay. దీనికి వ్యతిరేకంగా జరిగిన నష్టాల గురించి చెప్పడం జరిగింది. Right. సో చెప్పినప్పుడు ఆయన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్ చేయవరకు ఆయన ఎలా అపోజ్ చేస్తాడు? అక్కడ అపోజ్ చేసి వచ్చాడు, అపోజ్ వచ్చిన తర్వాత అంతే కదా, దట్ వాజ్ ద డెసిషన్ ఆఫ్ ది పార్టీ. ఈసీ వ్యక్తిత్వం చంపుకో పార్టీ ఏంటి? ఫైన్ రాజీనామా చేయాలి, పక్కకి జరగాల. Debate అవుతుంది. వ్యక్తిత్వం చంపుకో పార్టీ సరే, ఉండదు. సరే, రైట్, శేషారెడ్డి గారు, ఒక్క నిమిషం. వ్యక్తిత్వాన్ని చంపుకొని పార్టీ ఉండనప్పుడు పార్టీని వదిలిపెట్టుకోవాలి కానీ Oh, yes, yes. ఇంకో వేరే మార్గం ఉండదు. చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఇవాళ. అలాగే రాజన్న ఏం చేశాడు? రాజన్న ఏం చేశాడు? పార్టీ వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళమని ఐ అప్రిషియేట్ ఇట్. వారికి అలాగే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు సలహా ఇవ్వండి వారికి, సీఎం గారికి. రాజయ్య గారు, అంటే ఇక్కడ సీమాంధ్రలో మాత్రమేనా, లేకపోతే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని జరిగేటువంటి గేము తెలంగాణకు సంబంధించి కూడా అలాగే నడుస్తుంది? అప్పుడు నిన్న జరిగినటువంటి జరిగిన తీరు చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ సభ్యుల మధ్య టీఆర్ఎస్ సభ్యుల మధ్య కూడా చాలా వాగ్వివాదం జరిగింది. అంటే బిల్లు ముందుకు వెళ్ళాలనేటువంటి కోరిక ఉన్నప్పుడు యాక్చువల్గా దాని మీద వెళ్లాల్సింది పోయి వ్యక్తుల కేంద్రంగాను ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కేంద్రంగాను జరగాల్సినటువంటి అవసరం ఉందా? అంటే దాన్ని కూడా ఒక మళ్ళీ ఇక్కడ కూడా ఒక మైలేజ్ కోసం ట్రై చేస్తున్నారా ఎట్లా? ఇది ఒక జడ్జిమెంట్ వచ్చే ముందు ఇరుపక్షాల వాదనలు ఏ విధంగా అయితే Points మీద ఉంటాయి వాదనలు. లాంగ్ స్టాండింగ్ ఇష్యూ అన్నట్టు ఈ తెలంగాణ ఇష్యూ దీర్ఘకాలికంగా దాదాపు 60 సంవత్సరాల నుంచి వెళ్ళి వాదోపవాదనలు, చర్చలు, కమిటీలు, కమిషన్లు అనేక రకాలుగా వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే అది రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇక దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు గౌరవించండి, తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, తర్వాత అంతేకాకుండా మీకు కావాల్సినవి ఏమన్నా సీమాంధ్రకి ఏమైనా నష్టం జరిగిందంటే మీ అభిప్రాయాలు చెప్పండి అని క్లియర్ ఇది వీళ్ళందరికీ తెలుసు. ఎవరికి మొత్తము వైసీపీకి అన్నిటికన్నా ముందుగా తేరుకున్నది అన్నట్టు వైసీపీ, ఈవెన్ టీడీపీ, కాంగ్రెస్ 3 పార్టీలకి తెలిసి నాటకం ఆడమే.